రోజువారీ లాగానే మామూలుగా ఈరోజు ఉదయం లేచి నా పనులు నేను చేసుకుంటూ పోతూ ఉండగా సడన్గా మా గేటు ఎవరో తట్టినట్టు అనిపించింది. సరే అని చెప్పేసి గేట్ ఓపెన్ చేశాను. చూడగా క్రిస్మస్ తాత బొమ్మ వేసుకొని ఒకరు వచ్చారు. వారు ఎవరా అని చెప్పేసి అనుకుంటున్నాను. నా పిల్లలకి వైట్ అండ్ వైట్ డ్రెస్సు ఇద్దరు పిల్లలకి ఇచ్చారు. లోనికి వచ్చి ఆ మాస్క్ తీసి ఉండగా నేను బిత్తరపోయాను. ఎందుకంటే మేడం గారు, రోజా మేడం అమ్మ మా ఇంటికి మేరీ మాత అనుకున్న అనిపించేలా ఆవిడ వచ్చి మమ్మల్ని అందరిని పలకరించి జగన్మోహన్ రెడ్డి సార్ బర్త్డే అని చెప్పి ఆ సందర్భంగా మా ఇంట్లో కేక్ కటింగ్ చేసి మేడం గారు మా ప్రతి ఒక్కరికి తినిపించి మమ్మల్ని ఆదుకుంటానని ప్రతి ఒక్కరికి మాటిచ్చి నా పిల్లలకు చేయూతగా నా భార్యకు అండగా నేనున్నానని చెప్పి మీరు నా ఫ్యామిలీ నేను మీ ఫ్యామిలీ అని చెప్పి మాలో ఒకరిలా కలిసి మాతో కలిసి కూర్చొని మాట్లాడి మాకు ఎంతో ఓదార్పునిచ్చింది. నా జీవితంలో ఈ మేడం గారు వచ్చిన రోజు నేను మర్చిపోలేను. క్రిస్మస్ పండగ ప్రతి ఒక్కరికి డిసెంబర్ 25 అయితే నాకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి సార్ పుట్టినరోజు మరియు మేడం గారు మేరీ మాత రూపంలో నా ఇంటికి వచ్చిన రోజు ఈరోజే నాకు క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. నా జీవితంలో మర్చిపోలేదు. కానీ ఒకటి, ఎప్పుడు ఎలా జరిగిద్దో ఎవరికి తెలియదు. కానీ నా లైఫ్లో ఈరోజు మర్చిపోలేని రోజు, అంత గొప్పగా నాకు ఈరోజు నేను ఉదయం లేచి చూసుకున్న మేడం గారు నన్ను ఆదరించి ఎంతగా చూసి నేనున్నాను భరోసా ఇచ్చారు. నా లైఫ్లో నా జీవితంలో మేడం గారికి నేను రుణపడిపోయాను. నేను తీర్చుకోలేని రుణాన్ని నాకు అందజేసి మేడం గారు నా ఫ్యామిలీ ఉందంటూ, నా ఫ్యామిలీ మీరని చెప్పి నాకు భరోసానిచ్చి మేడం గారు మా అందరికీ అండగా ఉంటానని చెప్పి నేనున్నానని చెప్పి వెళ్ళారు. నాకు జీవితంలో నా అన్న వాళ్ళు ఎవరు లేరు. ఇంక ఇప్పటి నుంచి అమ్మ అయినా దైవం అయినా సరే మేడం గారు.